Dear students, ఒక 2 నిమిషాలు. This is third series, third lecture of the first chapter, force. Third lecture. సో మనం అంతకుముందు లెక్చర్స్లో ఏమేమి నేర్చుకున్నామంటే, ఓకే, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టార్క్, టౌ సింబల్ టార్క్, ఆర్ షార్ట్ ఫామ్లో దీన్ని మూమెంట్ అని కూడా అంటారమ్మా. మూమెంట్ ఈక్వల్ టు MOF ఈక్వల్ టు F ఇంటూ R, F ఇంటూ R. దీన్నేమో పివోట్ అంటారు. అంటే మన ఆబ్జెక్ట్ని ఎక్కడ ఫిక్స్ చేస్తామో దాన్ని పివోట్ అంటారు. ఫోర్స్ ఏమో ఇలా అప్లై చేసాం. అలాగే పివోట్ నుంచి ఒక లైన్ ఆఫ్ యాక్షన్ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఫోర్స్ ఎక్కడైతే ఆబ్జెక్ట్ని కాంటాక్ట్ అవుతుందో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఒక ఇమాజినరీ లైన్ మీరు డ్రా చేస్తారు చూడండి. దాని మీదకి మీరు ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తారు. దాన్నే మీరు ఏమంటారు చెప్పండి? ఆర్ అంటారు. సో ఆర్ ఈజ్ the perpendicular line or perpendicular distance between pivot and line of action of force. Okay. సో ఇక్కడ రెండు కండిషన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్స్ ఇక్కడ అప్లై చేశానని, ఇఫ్ ఐ అప్లై ఫోర్స్ హియర్, ఆర్ విల్ బి 0, MOF ఆల్సో విల్ బి 0. ఇఫ్ అప్లై ఫోర్స్ హియర్, టెల్ మీ దిస్ ఆబ్జెక్ట్ విల్ నాట్ టర్న్, రైట్? బికాస్ ఆర్ అండ్ ఎఫ్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ కోర్స్. కానీ ఆర్ ఎఫ్ ప్యారలల్గా ఉన్నాయి, యాంటై ప్యారలల్. అంటే ఆర్ ఈ డైరెక్షన్లో ఉంటే ఎఫ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఆర్ అండ్ ఎఫ్ మస్ట్ బి పర్పెండిక్యులర్. అలాగే లేదంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేసినా కూడా ఆబ్జెక్ట్ టర్న్ అవుతుంది. సో ఫోర్స్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ఆర్. దీస్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ ఫోర్స్. 0 ఎప్పుడు అవుతుంది చెప్పండి? ఫోర్స్ ఇఫ్ యూ అప్లై ఫోర్స్ at pivot, or if you apply force parallel or anti-parallel, the object will not turn or will not rotate. Okay, so this is the first thing. Second, sign conventions. Clockwise MOF is negative, anti-clockwise MOF is positive. For example, I have pivoted the point here. చెప్పండి, ఈ ఆబ్జెక్ట్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో MOF మూమెంట్ ఈజ్ పాజిటివ్. ఇఫ్ దిస్ ఆబ్జెక్ట్ I pivoted here క్లాక్ వైజ్, MOF is negative. Clear? These are the points we have learnt. Next, third one is couple. If two equal and opposite forces acts on the body, రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఇదేమో ఆబ్వియస్గా క్లాక్ వైజ్, ఇదేమో క్లాక్ వైజ్. అంటే టోటల్ MOF ఖచ్చితంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏమవుతుంది చెప్పండి? క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. సో ద కపుల్ ఫార్ములా ఏంటి చెప్పండి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ కపుల్. కపుల్ వల్ల మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చాలా చెప్పాను. ట్యాప్, స్టీరింగ్ వీల్, ఇవన్నీ కూడా కపుల్కి సంబంధించినవి అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. very important principle. Principle of moments. Principle of moments అంటే moment of principles. If net MOF, net means total, if net MOF
means sum of clockwise and anti-clockwise moments is 0, then the object will not rotate, that is rotational equilibrium. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, దీని మీద ఫోర్స్ ఎఫ్ అప్లై చేస్తున్నాను, సేమ్ డిస్టెన్స్, ఇటు కూడా ఫోర్స్ ఎఫ్ అప్లై చేస్తున్నాను, సేమ్ డిస్టెన్స్. క్లాక్ వైజ్ చూడండి, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్, సారీ ఇదేమో క్లాక్ వైజ్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్. సో మైనస్ ఎఫ్ ఇంటూ డి ప్లస్ ఎఫ్ ఇంటూ డి get cancelled, 0. So ultimately the object will not rotate. కావాలంటే చూడండి, ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ ఉంది, రెండు థమ్స్ అప్వర్డ్ ఉన్నాయి, అంటే నేను రెండు ఫోర్స్లు పైకి అప్లై చేస్తున్నాను, ఆబ్జెక్ట్ రొటేట్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ కాల్డ్ రొటేషనల్ ఈక్విలిబ్రియం. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది అన్నాడు అనుకోండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ ఈక్వల్. క్లియర్? సో నౌ కమ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్. నౌ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ equilibrium. If equilibrium, I am talking linear equilibrium. Linear equilibrium means, suppose here there is some object, I am applying force here, both forces are in opposite direction, so net or total force equal to 0. This is called linear equilibrium. Okay. So if you in exams you will get equilibrium definition. What is equilibrium? If net force equal to 0, linear momentum will, if net force equal to 0, ఏ కండిషన్ చెప్పండి, లీనియర్ ఈక్విలిబ్రియం. అండ్ నెట్ MOF equal to 0, rotational equilibrium. So the object is in total equilibrium కండిషన్. చూడండి, నెట్ ఫోర్స్ 0 అయింది, లీనియర్గా కదలదు. అలాగే నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కూడా 0 ఉంది. ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ ప్రకారం నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0, ఇక ఆబ్జెక్ట్ రొటేట్ అవ్వట్లేదు. అంటే ద ఆబ్జెక్ట్ ఈజ్ సెట్ టు బీ ఇన్ టోటల్ ఈక్విలిబ్రియం. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, టేక్ ద స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ types of equilibrium. First thing is static equilibrium. Second thing is dynamic static equilibrium, dynamic equilibrium. For example, if the object is at rest and net force, so first condition, object is at rest means static, net force equal to 0, this is called static equilibrium. Very, very important thing, little bit complicated thing is dynamic equilibrium. If object is moving,
but net force, net and total, net force equal to 0. Net force equal to 0, but the object is moving. It is called dynamic equilibrium. It is called dynamic equilibrium. For example, raindrop, it will have some weight, right? So it will have some mass into gravity, that is equal to weight force. It is falling. Now air resistance will be there. Air resistance will act weight force downward, air resistance will act upward. If both are equal, means this is raindrop, mg friction. If both get cancelled, net force equal to 0. Finally the raindrop, if net force equal to 0, means the object is moving with uniform velocity. So the raindrop will fall with uniform velocity. The raindrop eventually falls with uniform velocity. I will give you another example. పారాచూట్స్ ఉంటాయి కదా, parachutes weight acts mg air resistance upward. When both become equal, రెండు ఈక్వల్ అయిపోతే నెట్ ఫోర్స్ 0. సో ద మ్యాన్ falls with uniform velocity. See, here no force is there. Here there is no force, but he is falling, he is moving, but with no force. That is called dynamic equilibrium. Rest, net force equal to 0, that is static equilibrium. Okay, it is moving but 0 force, that is called dynamic equilibrium. Okay, this is all about things. And next thing is very important thing, little bit complicated, uniform circular motion. What are the conditions for uniform circular motion? If object is rotating in circular path, second thing is with uniform speed, means same speed. This is the conditions for uniform circular path. If the object is moving in a circular path, or if the object is moving in a circular path with same speed, is called uniform circular motion. See, here object is, let's take 2 points B and C. See here, for example, velocity 10 meter per second, here also 10 meter per second, here also 10 meter per second. Say, I am sorry, this is speed 10 meter per second, speed 10 meter per second, speed 10 meter per second. So the speed is not changing, but remember, the direction is changing at every point. The direction is changing or not? Direction is changing at every point. Everybody know speed with direction. Speed with direction is velocity. Are you understanding? So velocity is a vector, right? So it will have, so it has magnitude, that is speed, and direction. Magnitude is same, 10 meter per second, 10 meter per second, but direction is changing. That means velocity is changing. Velocity changing means there must be some acceleration.
If there is acceleration means definitely 100% there must be force, then that force is responsible for changing the direction of the object. So ఎప్పటికప్పుడు మీకు ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అవుతుందంటే వెలాసిటీ చేంజ్ అవుతుందని, యాక్సలరేషన్ చేంజ్ అవుతుంది. యాక్సలరేషన్ ఉందంటే ఫోర్స్ ఉందని, ఆ ఫోర్సే దీన్ని ఇలా 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 అంటే మ్యాగ్నిట్యూడ్ మారకుండా, రిమెంబర్ మై వర్డ్స్, మ్యాగ్నిట్యూడ్ అంటే స్పీడ్ మారకుండా డైరెక్షన్ మాత్రమే మారుతుందంటే ఖచ్చితంగా దట్ ఫోర్స్ మస్ట్ బి యాక్టింగ్ పర్పెండిక్యులర్. అంటే ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి 90 డిగ్రీ along the radius. సో అలా ఉంటేనే ఆబ్జెక్ట్ అలా స్పీడ్ మారకుండా ఓన్లీ డైరెక్షన్ మారుతుంది. అంటే ఈ ఫోర్స్ యొక్క ప్రాపర్టీస్, ఈ ఫోర్స్నే ఏమంటారంటే సెంట్రిపెటల్ ఫోర్స్. అంటే సెంట్రీ మీన్స్ ఇట్ ఈస్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ రేడియల్లీ, అండ్ పెటల్ మీన్స్ లైక్ ఏ ఫ్లవర్ పెటల్స్. ఫ్లవర్ పెటల్స్ ఎలా ఉంటాయి, మిడిల్ నుంచి బయటికి ఇలా లోపలికి ఉంటాయి కదా ఫ్లవర్ పెటల్స్. మీరు అదే బయాలజీలో చూసుంటారు కదా, ఫ్లవర్ పెటల్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి కదా. సో దట్స్ వై దీన్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అన్నారు, అంటే యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. నౌ కమింగ్ టు ద కొంచెం మనం ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ గురించి కూడా ఏంటో మనం తెలుసుకుందాం. What is centripetal force? Centripetal force, centripetal force means force acting towards center. Okay. Now this object is here. So there are two things, right? It acts towards the center with 90 degree of the object. That's not that much better. The formula centripetal for CPF equal to mv square by r. Now the thing is, the force is acting towards the center, but the object is not moving towards the center. So there must be some counter force, that is, చూడండి ఆబ్జెక్ట్ సెంటర్ వైపుకి ఫోర్స్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ లోపలికి రావాలి కదా. ఎందుకు రావట్లేదంటే రాలేదు అంటే ఈ సిపిఎఫ్నే బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక ఫోర్స్ ఉంటుంది, అదే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సిఏఎఫ్ మీన్స్ centrifugal force. Fugal means imaginary. సో సెంట్రిపెటల్ ఫోర్స్ ఇటుంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుట్ సైడ్ ఉంటుంది. అంటే దిస్ ఈజ్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. వై వీ కాల్ ఇట్ యాజ్ ఇమాజినరీ? బికాజ్ మన అందరికీ తెలుసు, ఏదైనా ఆబ్జెక్ట్ని ఒక స్ట్రింగ్కి ఒక స్టోన్ కట్టి సర్క్యులర్ పాత్లో తిప్పుతున్నారనుకోండి, తిప్పుతూ ఉంటే ఆ స్టోన్ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే మీరు మెర్రీ గో రౌండ్గా తిరుగుతున్నారనుకోండి, మీరు అందరు వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా ఒక ఫీల్ వస్తుంది. అలాగే బస్సు కానీ మీరు బైక్ మీద మీరు రొటేట్ అవుతున్నారనుకోండి, మిమ్మల్ని బయటికి ఒక ఇమాజినరీ ఫోర్స్ లాగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే ఆ ఫోర్సెస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అలాగే యాజ్ లాంగ్ ఈ యూనిఫామ్ సర్క్యులర్ పాత్లో తిరగటానికి కారణం ఏంటంటే, చూడండి ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈక్వల్గా ఉండటం వల్లే ఆబ్జెక్ట్ లోపలికి రావట్లేదు, అలాగే బయటికి వెళ్ళట్లేదు. సో సెంట్రిపెటల్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాజ్ లాంగ్ యాజ్ దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు ఆబ్జెక్ట్ రొటేషనల్ మోషన్లో తిరుగుతుంది. ఒకవేళ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎక్కువైంది అనుకోండి, ఆబ్జెక్ట్
స్ట్రింగ్ స్లాక్ అయిపోతుంది, ఆబ్జెక్ట్ లోపలికి వచ్చింది. ఒకవేళ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువైతే ఆబ్జెక్ట్ ఎగిరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ పట్టుకొని ఇలా తిప్పుతున్నా, రొటేషనల్ మోషన్లో ఉంది. దిస్ ఈజ్ స్టోన్, దిస్ ఈజ్ స్ట్రింగ్. ఇఫ్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ హయ్యర్, వాట్ విల్ హ్యాపెన్? ది స్ట్రింగ్ విల్ బ్రేక్ అండ్ ద ఆబ్జెక్ట్ విల్ ఫ్లై అవే. అండ్ విచ్ డైరెక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి స్టోన్ ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెంట్రిపెటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకేనా? Centripetal force means acting towards the center. Centrifugal force means acting away from the center. As long as CPS, CPF and CFF are equal, so it will continue to rotate and it will follow the uniform circular motion. Okay. Now the final topic in our lecture, center of gravity. Center of gravity. The imaginary center at which all the weight of the object concentrated. ఫస్ట్ పాయింట్ అంటే చూడండి, ఈ బుక్ ఉంది నా దగ్గర. ఈ బుక్కి అన్ని మాస్ అంతా డిస్ట్రిబ్యూట్ అయింది, అంటే వెయిట్ అంతా మాస్ డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే గ్రావిటీ వల్ల వెయిట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇది మొత్తం డిస్ట్రిబ్యూట్ అయింది. కానీ చూడండి, ఈ మాస్ అంతా కరెక్ట్గా ఇప్పుడు నేను ఈ బుక్ని ఎక్కడో ఒక చోట మిడ్ పాయింట్లో బ్యాలెన్స్ చేస్తున్నాను అనుకోండి. దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. This is center of gravity. The imaginary center at which all the weight of the object assumed అంటే వెయిట్ అంతా అక్కడే ఉందని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఫర్ రెగ్యులర్ ఆబ్జెక్ట్స్ లైక్ సర్కిల్, స్పియర్ ఆర్ సర్క్యులర్ డిస్క్, దిస్ ఈస్ స్క్వేర్, rectangle, so geometrical center. For regular objects, COG is at geometrical center. For rectangle, intersection point of the diagonal. Similarly, triangle, centroid. సో దీస్ ఆర్ ద థింగ్స్. అంటే ఒక ట్రయాంగిల్ ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని సెంట్రాయిడ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అంతకుముందు ఒకసారి అడిగాడు. సో ఫర్ రెగ్యులర్ ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైస్ ఎట్ జామెట్రికల్ సెంటర్. బట్ వాట్ అబౌట్ ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్స్? ఫర్ ఇర్రెగ్యులర్ అంటే షేప్ ప్రాపర్గా లేని వాటికి కూడా కనుక్కోవడానికి మనం ఒక మెథడ్ని డెవలప్ చేసుకున్నాం. దాన్నే ప్లమ్ లైన్ మెథడ్ అంటారు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫైండింగ్ COG ఫర్ irregular objects. ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్స్ మీన్స్ ఒక ప్రాపర్ షేప్ లేదు. మరి దీనికి జామెట్రికల్ సెంటర్ మనం కనుక్కోలేం కదా. జామెట్రికల్ సెంటర్ కనుక్కుంటే కదా మనకి COG తెలిసేది. అందుకనే దీనికోసం మనం ఏం చేసామంటే ఒక మెథడ్ని కనుక్కున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లమ్ లైన్ మెథడ్. ప్లమ్ లైన్ మెథడ్. ఒక ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్ని మనం కనుక్కోవడానికి ప్లమ్ లైన్స్ గీయాలి. ప్లమ్ లైన్స్ అంటే
ఏం లేదు చూడండి అమ్మ, ఒక ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్ని, దీన్నే ఇర్రెగ్యులర్ లామినా అన్న ఆబ్జెక్ట్ అన్న ఒకటి. దిస్ ఈజ్ ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్ ఆర్ లామినా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక 3 మార్క్స్, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. ఓకే, ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్ అనుకోండి. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్. ఓకే, ఐ విల్ బ్రింగ్ వన్ ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్. See, this is one irregular object. This is one irregular object. I am making point A, point B and point C. Okay, this is irregular. See, now నేను ఫస్ట్ పాయింట్ ఏ దగ్గర పివోట్ చేస్తాను. చూడండి, ఈ ఆబ్జెక్ట్ టర్న్ అయింది. సో ఈ పాయింట్ ఏ పివోట్ చేసి ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్లో నేను లైన్ గీసాను. నెక్స్ట్ పాయింట్ పి దగ్గర పివోట్ చేశాను. ఆబ్జెక్ట్ ఇటు టర్న్ అయింది చూడండి. సో ఓకే, లీవ్ ఇట్, టైం పడుతుంది. సో ప్లంబ్ లైన్ మెథడ్ అంటే ఏం లేదమ్మా. చూడండి, ఉదాహరణకి నేను ఇప్పుడు ఇది ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ నుంచి నేను ఒక లైన్ డ్రా చేశాను. ఈసారి ఇటువైపు పివోట్ చేశాను. ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేశాను. అన్ని లైన్స్ ఎక్కడ కలుస్తాయో అదే ప్లంబ్ లైన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇర్రెగ్యులర్ లామినా తీసుకున్నాను. పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని పాయింట్ ఏ దగ్గర పివోట్ చేసి వేలాడదీశాను అనుకోండి. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది అనుకోండి. దీని నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసాను. ఓకేనా? అలాగే ఈసారి ఇందాక వచ్చిన స్ట్రైట్ లైన్ ఇది. ఈసారి దీని మీద నేను పాయింట్ బిని పివోట్ చేశాను అనమాట. దాని నుంచి ఆబ్జెక్ట్ ఇట్లా ఉందనుకోండి. సో అట్లా ల్యాగ్ వచ్చేస్తుంది. మీరు ఓ పని చేసేయండి. ప్లంబ్ లైన్ మెథడ్ అంటే ఏం లేదు, ఒక్కొక్క పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్కి నేను చేశాను అనుకోండి, అది తిరిగి రొటేట్ అవుతుంది. అలాగే ఇంకొక పాయింట్, ప్లంబ్ లైన్స్ అంటే ఏం లేదమ్మా, ఒక్కొక్క పాయింట్ని పివోట్ చేసి లైన్స్ గీస్తారు. ఆ లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడే మనకి, మీకు నోట్స్లో నేను డీటెయిల్గా చెప్పాను, మళ్ళీ ఇక్కడ డిస్కషన్ అనవసరం. కానీ ప్లంబ్ లైన్ మెథడ్లో డిసైడ్ చేయడం జరుగుతుంది ఇర్రెగ్యులర్ లామినాస్కి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ చాప్టర్. న్యూమరికల్స్ అన్నీ నేను విడిగా ఒకసారి అప్లోడ్ చేస్తాను. మీరు ఇంతవరకు అయితే ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయ్యింది, చదువుకోండి చక్కగా. ప్రాబ్లమ్స్ అయితే నేను విడిగా టఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను నేర్పిస్తాను. అయినా ముఖ్యంగా ఒకరు మీరు అందరూ బ్లాక్ అయిపోయే విషయం ఏంటంటే, ఫైనల్గా చాప్టర్ కన్క్లూడ్ చేసే ముందు ఇది చూడండి, ఇది ఒక మీటర్ స్కేల్ అనుకోండి. మీటర్ స్కేల్ అంటే 100 సెంటీమీటర్ స్కేల్. దీని వెయిట్ వచ్చి ఉదాహరణకి 100 గ్రామ్స్ ఉందనుకోండి. వెయిట్ ఎప్పుడు కూడా ఎక్కడ యాక్ట్ అవుతుంది? వెయిట్ ఆఫ్ స్కేల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యాక్ట్ అవుతుంది. వెయిట్ ఆఫ్ స్కేల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్కేల్కి ఎక్కడ ఉంటుంది చెప్పండి? మిడ్ పాయింట్. అయితే దిస్ మిడ్ పాయింట్ ఈజ్ కాల్డ్ COG. సో ఇక్కడే వెయిట్ యాక్ట్ అవుతుంది. 100 గ్రామ్స్ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ని ఇటువైపు పివోట్ చేశారనుకోండి. ఇప్పుడు ఇది ఏ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుందా, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. అంటే మీరు ఒక రకంగా స్కేల్ మాస్ అంతా ఇక్కడ పెట్టారంటే, ఒక ఆబ్జెక్ట్ని 100 గ్రామ్స్ ఆబ్జెక్ట్ని వేలాడదీసినట్టే ఇటు సైడ్. సో ఇది ఈ స్కేల్ ఎటువైపుకు టర్న్ అవుతుంది చెప్పండి? క్లాక్ వైజ్ మూమెంట్ ఇస్తుంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయాలనుకోండి, మీరు ఇటువైపు యాంటీ క్లాక్ వైజ్లో కౌంటర్ వెయిట్ని ఇక్కడ మీరు పెట్టాల్సి వస్తుంది. అదే స్కేల్ ప్రాబ్లమ్స్లో అందరూ మిస్ అయ్యే ఫండమెంటల్ థింగ్ ఏంటంటే, మాస్ ఏదైతే ఉందో ఆ మాస్ వల్ల వచ్చే వెయిట్ ఫోర్స్ ఎప్పుడు కూడా మిడ్ పాయింట్ దగ్గర ఉంటుంది. పివోట్ నుంచి మిడ్ పాయింట్ ఎప్పుడు కూడా ఆర్ వాల్యూ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి? పివోట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో పివోటెడ్ ఎట్ 40 సెంటీమీటర్ ఫ్రమ్
లెఫ్ట్ అన్నాడు అనుకోండి, ఇది 100 మీటర్ స్కేలు కాబట్టి ఇది 50 మీటర్స్ దగ్గర, ఇది 50 సెంటీమీటర్స్ దగ్గర నీకు ఇక్కడ ఉంది. నేను ఆబ్జెక్ట్ ఎక్కడ పివోట్ చేశాను? 40 సెంటీమీటర్స్ దగ్గర. సో వాట్ ఈస్ ద ఆర్ వాల్యూ? 50 మైనస్ 40, 10 సెంటీమీటర్స్. సో 100 గ్రామ్ ఫోర్స్ ఇంటూ 10 సెంటీమీటర్. దిస్ ఈజ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. స్కేల్ ప్రాబ్లమ్స్లో మీరు ఫస్ట్ అది అజ్యూమ్ చేసుకోవాలి. పివోట్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి ముందు స్కేల్ మాస్ని మిడ్ పాయింట్ దగ్గర ముందు అటాచ్ చేసేసి మిగతావన్నీ మీరు చేస్తే ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ చాప్టర్. మనం వెంటనే సెకండ్ చాప్టర్కి మూవ్ అయిపోదాం నెక్స్ట్ వీడియోలో. సో బాయ్.